హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎన్టీ ప్రాపర్టీస్ అండి. మీరు చూస్తున్న ఈ హౌస్ అనేది మనకు ఇండిపెండెంట్ మనకు డూప్లెక్స్ అండి. ఇది వచ్చేసి మనకు ఇది కంప్లీట్ గా చూసుకుంటే మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో 2 BHK ఇచ్చారు అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో మాత్రం 3 BHK ఉందండి. అండ్ ఎవ్రీథింగ్ రెడీ టు మూవ్. ఇది వచ్చేసి మనకు డాక్యుమెంటేషన్ కూడా చాలా క్లియర్గా ఉంది. ఫేసింగ్ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ అయితే అవైలబుల్ ఉందండి. సాయినాథ్పురం మెయిన్ రోడ్ కి పక్కనే నియర్ టు వాకబుల్ డిస్టెన్స్ మెయిన్ రోడ్ అండి. పెట్రోల్ బంక్స్, షాపింగ్ మాల్స్, డిఏవి స్కూల్, పాషా పబ్లిక్ స్కూల్ అండ్ సెయింట్ మార్క్ స్కూల్, పెట్రోల్ బంక్ నయారా అండ్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్స్, మెడికల్ షాప్స్, హాస్పిటల్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెరీ వాకబుల్ డిస్టెన్స్ అండి. ఇదంతా చూసుకుంటే మనకు హౌస్ 200 స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ అయిందండి. ఇది G+1, పైన మాత్రం పర్మిషన్ లేదు. సో G+1 రెడీ టు మూవ్ అవుతుంది. ఫేసింగ్ వచ్చేసి మనకు నార్త్ అండ్ దాంతోపాటు మనకు వెస్ట్ ఫేసింగ్ అయితే అవైలబుల్ ఉంది. ఇదంతా చూసుకుంటే 3,500 SFT వరకు వస్తుందండి. ఇదంతా కూడా చూసుకుంటే హాల్ అండ్ పైన కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు, ఫాల్ సీలింగ్ కూడా. సో మీకు స్ట్రైట్ గా చూసుకుంటే మీకు కిచెన్ అండి. సో కిచెన్ వచ్చేసి మీకు చాలా స్పేషియస్ తో అండ్ మీకు ఇక్కడ సపరేట్ గా మీకు ఒక రూమ్ టైప్ ఇచ్చారు. ఇది పూజకు సంబంధించిన స్పేస్ అండ్ దాంతో పాటు ఇది కిచెన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. స్పేషియస్ అండి, చాలా స్పేషియస్ గా ఉంది. చూసుకుంటే ఇదంతా కూడా మనకు హాల్. సో ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని చెప్పాలి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మంచి ఫాల్ సీలింగ్ అండి. అండ్ ఇదంతా కూడా కలర్స్, దాంతోపాటు వెంటిలేషన్ విండో అండ్ ఇది వచ్చేసి మనకు కంప్లీట్ గా సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. అండ్ పైన కూడా మీరు చూడండి గ్యాప్, అక్కడ మెటీరియల్ పెట్టుకోవడం గురించి కూడా ఇచ్చారు. సో కామన్ వాష్రూమ్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఆల్మోస్ట్ 12x12 సైజ్ వరకు అయితే ఉంటుందండి. ఇదంతా కూడా చూసుకుంటే మనకు ఫాల్ సీలింగ్ తో ఇచ్చారు. సో ఇదంతా బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చేసి మీకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్ తో ఉంది. ఈ విధంగా అయితే మనకు ఉందండి. అండ్ మంచి డోర్స్ కూడా ఇచ్చారు, ఇండియన్ టేక్. ఈ విధంగా అయితే మీకు వస్తుంది. పైన కూడా ఫాల్ సీలింగ్ తో పాటు 2 కార్ పార్కింగ్స్ అయితే మీకు ఖచ్చితంగా వస్తాయండి. సో కార్ పార్కింగ్ తో పాటు మీకు బైక్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది. రోడ్ కి చాలా వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. ఇదైతే కూడా మీరు చూసుకోవడానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. అండ్ స్టేర్ కేస్ మీకు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో మీకు పైన కూడా నేను చూపిస్తాను. 3,500 SFT లో అండ్ 200 స్క్వేర్ యార్డ్స్ లో మీకు G+1 అయితే అవైలబుల్ ఉంది. 2కి మాత్రం పర్మిషన్ అయితే లేదు. బట్ కన్స్ట్రక్షన్ మాత్రం చాలా అంటే చాలా మంచిగా డిజైన్ చేశారు అండ్ చాలా కూడా బాగుంది. మీరు చూడండి. సో ఈ విధంగా అయితే మనకు ఫస్ట్ ఫ్లోర్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. ఈ ఫస్ట్ ఫ్లోర్ లో విత్ మంచి ఫాల్ సీలింగ్ తో అండ్ ఇదంతా కూడా హాల్ ఇచ్చారు. హాల్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్ ఉందండి. ఇది కామన్ వాష్రూమ్. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని చెప్పాలి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో చాలా స్పేషియస్ తో అండ్ మంచి ఫాల్ సీలింగ్ తో ఉందండి. అండ్ దాంతోపాటు ఇది కూడా మీకు సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు ఇంకొక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ లో ఇది మనకు గెస్టెడ్ బెడ్రూమ్ అని చెప్పాలి. గెస్టెడ్ బెడ్రూమ్ లో కూడా మంచిగా చాలా స్పేషియస్ అంటే స్పేషియస్ తో అటాచ్డ్ వాష్రూమ్ అండ్ పైన కూడా మీకు మెటీరియల్ పెట్టుకోవడానికి ఇచ్చారు. అండ్ చాలా బ్యూటిఫుల్ గా డోర్ డిజైన్ చేశారు, ఫాల్ సీలింగ్. ఇది వచ్చేసి మన మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ చాలా మంచి ఫాల్ సీలింగ్ తో అండ్ దాంతోపాటు సెల్ఫ్స్ కూడా ఇచ్చారండి. అండ్ మనం వుడ్ వర్క్ చేయించుకుంటే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు వెంటిలేషన్ అండ్ వాష్రూమ్ అయితే అవైలబుల్ ఉంది. చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ కమింగ్ టు పూజ అండ్ కిచెన్ కూడా ఉందండి. కిచెన్ చూస్తాను మీకు ఫస్ట్ పూజకు సంబంధించిన స్పేస్ కూడా చాలా స్పేసెస్ ఇచ్చారు. అండ్ కింద మీకు 2 బెడ్రూమ్స్ వస్తాయి అండ్ పైన మాత్రం మీకు 3 బెడ్రూమ్స్ వస్తాయి. కిచెన్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్ తో ఉందండి. డైనింగ్ ఏరియా కానీ చాలా అంటే చాలా మంచి స్పేషియస్ తో ఉంది. సో కిచెన్ ఇలా ఉంటుంది. మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. చాలా అంటే చాలా మంచి స్పేషియస్తో ఉంది. ఇదంతా కూడా మీకు ఓపెన్ ఏరియా అండి, అంటే యూటిలిటీ ఏరియా మాత్రం ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఇదంతా కూడా మీదే స్పేషియస్గా ఉంటుంది.
చూడండి. సో ఇదండి దీనికి సంబంధించిన డీటెయిల్స్. మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు, చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇది వచ్చేసి మనకు 3500 SFTతో G+1 నార్త్ ఫేసింగ్ అయితే మనకు అవైలబుల్ ఉంది. ఇదంతా కూడా చూసుకుంటే మనకు 2 కార్ పార్కింగ్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి అండ్ బైక్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇదంతా కూడా చూసుకుంటే మనకు నియర్ టు సాయినాథ్పురం లొకేషన్కి వాకబుల్ డిస్టెన్స్ అండి. మెయిన్ రోడ్కి చాలా వాకబుల్ ఉంటుంది. మనం ఒకవేళ మెయిన్ రోడ్ నుంచి చూస్తే కనుక ఖచ్చితంగా మనకు మన హౌస్ అయితే కనబడుతుంది. సో ఇది